అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 13th వీడియో. నిజంగా టర్మ్ ఇన్సూరెన్స్ సేఫెస్ట్ ఆప్షనా? ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవి మీకు నేను టర్మ్ ఇన్సూరెన్స్తో కంపేర్ చేసి చెప్తాను, చూడండి. సో ఇక్కడ మనకి ఏ అనే ఒక పర్సన్ ఉన్నారు. సో 35 years. సో ఒక 2 kids ఉన్నారు, ఒక వైఫ్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ. సో డిపెండ్స్ ఉంటారు ఎప్పుడు కూడా మనకి ఇన్కమ్ జనరేట్ చేసే పర్సన్కి. పేరెంట్స్ అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు, కిడ్స్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫ్యామిలీకి మనకి ఎలాగైతే నార్మల్గా హోమ్ లోన్స్ ఉంటాయి, లేదా పర్సనల్ లోన్స్ ఉంటాయి, గోల్డ్ లోన్స్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, అప్పులు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్, డైలీ ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి ఫ్యామిలీకి కామనే అండి. ఇవన్నీ కూడా ప్రతి ఫ్యామిలీకి ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ అనే పర్సన్కి రిస్క్ జరిగింది. సో రిస్క్ జరిగి చనిపోవడం జరిగింది. సో అప్పుడు ఆ ఫ్యామిలీకి ఉండే ఈ రకరకాల అప్పులన్నీ అవ్వచ్చు, లేదనుకుంటే మనకి ఏదైతే ఉంటుందో ఆ తర్వాత ఫ్యూచర్. సో ఇక్కడ మనకి ఈ ఫ్యూచర్ అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో ఇక్కడ మనకి కొంతవరకు వీళ్ళ ఫ్యామిలీకి పూర్తిగా కూడా కొంతవరకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మనం కంపేర్ చేసి చెప్తాం, చూడండి. సో ఇవ్వండి. సో ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి గోల్డ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి నార్మల్గా ఎంతో కొంత గోల్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఫ్యామిలీ ఉంది, 1 తులం బంగారం ఉంది అనుకుందాం. సో అరౌండ్ వచ్చేసి 1,40,000. సో ఈమె దగ్గర 1 తులమే ఉంది అనుకుందాం బంగారం, 1,40,000. లేదు ఒక 10 తులాలు ఉంది, సో అప్పుడు 14 lakhs అవుతుంది. లేదు 20 తులాలు ఉంది ఆమెకి, 28 lakhs అవుతుంది. సో ఇక్కడ మనకి పూర్తిగా కూడా ఈ గోల్డ్ ఏదైతే ఉంటుందో, సో ఆమె దగ్గర ఉన్న మొత్తం గోల్డ్ అమ్మేసినా కూడా సో ఆ ఫ్యామిలీకి కొంతవరకు అప్పులు చేరుతాయి, కానీ వాళ్ళ ఫ్యూచర్ అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో ఇక్కడ మనకు గోల్డ్ ఉన్నా సరే, సో ఎటువంటి రకంగా కూడా మనకి హెల్ప్ లేకుండా పోయింది ఆ ఫ్యూచర్ని కాపాడుకోవడానికి. అలా కాకుండా ఇక్కడ వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి, ప్రాపర్టీ ఉంటుంది. సో కొంతమంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో లేదంటే వాళ్ళకి కొంత పొలాలు ఉండొచ్చు, ఫ్లాట్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ పర్సన్కి చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి నిజంగా ఒక ల్యాండ్స్ ఉన్నాయి, ఒక ఫ్లాట్స్ ఉన్నాయి, అవి అమ్మాలి. ఎందుకంటే మన అవసరమైనప్పుడు అమ్మాలి అనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువకి అడుగుతుంటారండి. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఎంత తక్కువకి వస్తే తీసుకుందామని చెప్పి రెడీగా ఉంటారు. ఆ టైంలో మనకి ఇంకా ఛాన్స్ ఉండదు అనమాట, ఆప్షన్ ఏమి ఉండదు. సో మనం ఎక్కువ పెట్టుకున్న దానికి కూడా చాలా తక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటాం. సో అవి కూడా కొంతవరకు హెల్ప్ చేయగలవు. ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్స్, సిప్స్ ఉంటాయి. ఇక్కడ మనకి స్టాక్ మార్కెట్ మీద ఐడియా ఉంది, కొంతవరకు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్, సిప్స్. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒక 1,000 రూపాయల అమౌంట్, ఒక 12% రిటర్న్. సో ఇంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మార్కెట్ నుంచి. సో ఒక 40 years. సో మీరు ఒక 1,000 రూపాయలు చొప్పున 40 years పాటు, మంత్లీ అండి ఇది, పర్ మంత్, నెలకి 1,000 రూపాయలు చొప్పున మీరు ఒక 40 years మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే మీకు 12% తోటి ఒక 1 year వస్తుంది. ఎప్పుడు 40 సంవత్సరాల తర్వాత వస్తుంది. సో అలా కాకుండా మీరు ఒక 5,000 చేస్తున్నారు. సో ఈ 5,000 కూడా 12%తో వేసుకున్నా కూడా 27 years పడుతుంది. లేదు మీ దగ్గర 10,000 ఉన్నాయి పర్ మంత్, సో ఇది కూడా 12% వేసుకున్నా కూడా అరౌండ్ ఒక 20 years పడుతుంది. సో ఇక్కడ ఈ పర్సన్ ఏ అనే పర్సన్ మ్యూచువల్ ఫండ్స్లో షిఫ్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఎవ్రీ మంత్ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. ఎంత, ఒక 5,000 ఎంతో చేస్తున్నారు. సో 5,000 చేసినప్పుడు అతనికి 27 years టైం పడుతుంది ఆ 1 కోటి రూపాయలు రావడానికి. సో ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే, సో రైట్ నౌ ఇప్పుడు ఆ పర్సన్ లేనప్పుడు ఆ ఫ్యామిలీకి అమౌంట్ అనేది చాలా నీడు. సో ఇప్పటికిప్పుడు మనకి అమౌంట్ కావాలి ఆ ఫ్యామిలీకి సర్వే అవ్వడానికి లైఫ్ లాంగ్. సో ఇక్కడ మనకి గోల్డ్ అదే విధంగా కూడా మనకు హెల్ప్ అవ్వలేదు కొంతవరకు. ఈ ల్యాండ్స్ ఇవి కూడా కొంతవరకు హెల్ప్ అయినాయి, మ్యూచువల్ ఫండ్స్. ఇంక ఈ ఫ్యామిలీకి సేవింగ్స్ అనుకుందాం. ఇక్కడ మనకి సేవింగ్స్లో పూర్తిగా కూడా ఎంత ఉంటాయి ఒక ఫ్యామిలీకి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మన దగ్గర సేవింగ్స్ ఎంత ఉంటాయి? ఒక 50,000, లేదు 1,00,000, లేదు ఒక 5 లక్షలు, ఒక 10 లక్షలు. సో ఆ అమౌంట్స్, సేవింగ్ అమౌంట్స్ కూడా ఎంతవరకు సరిపోతాయి ఆ ఫ్యామిలీకి? సో తర్వాత మనకి బ్యాంక్ ఎఫ్డీ ఉంటాయి. సో బ్యాంక్ ఎఫ్డీలో కూడా మనం ఎక్కువ ఏం చేయం, మహా అయితే ఒక 50,000, 1,00,000, 2 లక్షలు ఇవి చేస్తాం. సో ఇక్కడ ఫైనల్గా ఒకటే లైన్ అండి. ఇక్కడ ఏంటంటే
ఈ పర్సన్కి రిస్క్ జరిగినప్పుడు ఈ 35 ఇయర్స్ అనే వ్యక్తి ఇక్కడ తను పే చేసిన అరౌండ్ ఒక 1500 అనుకుందాం. ఈ 1500కి ₹1,00,00,000 ఓన్లీ కూడా ₹1,00,00,000 మనకి ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో వస్తాయి అన్నమాట. ఆ కంపెనీ వాళ్ళు ఆ ఫ్యామిలీకి ఎవరైతే వైఫ్ ఉంటారో నామినీ అకౌంట్లో వేస్తారు. సో మినిమల్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ ఫర్దర్గా నేను చెప్తాను. సో ఇక్కడ మీకు ఆ 1 CR వేస్తాయి. అతను ఎంత పే చేస్తారు? ఓన్లీ కూడా 1500. అంటే ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీకి గోల్డ్ ఉండొచ్చు, ల్యాండ్స్ ఉండొచ్చు, ఫండ్స్ ఉండొచ్చు, సిప్స్ ఉండొచ్చు, లేదంటే సేవింగ్స్, ఇలా ఇవన్నీ రకాలుగా ఉన్నా కూడా సో వాళ్ళ ఫ్యామిలీని ఫ్యూచర్ని సెక్యూర్ చేయలేకపోయినాయి. సో ఇవన్నిటికంటే మనకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ది వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అండి. వన్ అండ్ ఓన్లీ ఉన్న ఒక ఆప్షన్ ఒక మనిషికి టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే తక్కువ ప్రీమియం, ఒక ₹1000 అవ్వచ్చు, 1500 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు. ఆ ప్రీమియంతో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ₹1,00,00,000 ఇన్సూరెన్స్, ఇవన్నీ ఎన్నున్నా కూడా, ఇవన్నీ లేకపోయినా కూడా అప్పులు వాటికే సరిపోతాయి తప్ప సో వాళ్ళ పిల్లలు ఎవరైతే 2 kids ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ ముందుకు వెళ్ళడానికి ఇవేమి కూడా హెల్ప్ అవ్వవు. ఓన్లీ అతను తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే హెల్ప్ అవుతుంది. అది కూడా చాలా చీపెస్ట్ ప్రీమియం అనమాట. ఎంత ఎంగేజ్లో తీసుకుంటే అంత మంచిది. సో ఈ వీడియోలో ఇంతేనండి పూర్తిగా కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి.